కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఉదయం 9-10 అయిందంటే బయటకు వెళ్లలేకపోతున్నారు జనాలు. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40 సెంటీగ్రేడ్ డిగ్రీలకు చేరుకుంది. అయితే పగలంతా ఎండ, రాత్రంతా చలి లాంటి వాతావరణం ఉంటోంది. దీనికి కారణం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేసవి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 2వ వారం నుంచే ఎండలు మండుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 38 నుంచి 40 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రిపూట చల్లని గాలులు వీస్తూ ఉదయం పొగమంచు కమ్ముకుంటోంది. కొన్నేళ్లుగా కరీంనగర్ జిల్లా వాతావరణం పరిశీలిస్తే వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు కొంచెం అటు ఇటుగా నమోదవుతున్నాయి. 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేయడం ప్రమాదకరం. ప్రజలు ఇంటి పట్టునే ఉన్నా వడగాలుల ముప్పు తప్పడం లేదు. అదేవిధంగా వింటర్లో దాదాపు 7 డిగ్రీల సెంటీగ్రేడ్ అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. గ్రీన్ హౌస్ ఎఫెక్టే అత్యల్ప ఉష్ణోగ్రతలకు కారణమని భావిస్తున్నారు వాతావరణ శాఖ నిపుణులు. వాతావరణంలో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్ ఉంటుంది. ఇవి కాకుండా చాలా రకాల వాయువులుంటాయి. నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి వాయువులను గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. ఉమ్మడి జిల్లాలో ఎన్టీపీసీ, జెన్కో విద్యుత్ ఉత్పత్తి సంస్థలున్నాయి. సింగరేణి గనులు, సిమెంట్ పరిశ్రమ, గ్రానైట్ క్వారీలు లాంటివెన్నో ఇక్కడ ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాల్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్రభావం పెరుగుతున్నట్లు గుర్తించారు వాతావరణవేత్తలు. మానవ కార్యకలాపాలతో ఏటా సాధారణం కంటే వేల రెట్లు ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతుంది. పరిశ్రమల నుంచి మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ వంటి గ్యాసెస్ గాల్లో కలుస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాను రాను ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ మార్చి నెలలోనే మనకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నది. అంటే 40 డిగ్రీలు, 45 డిగ్రీలు అట్లా ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని నేను గమనిస్తే ఏమవుతుందంటే మొత్తం మీద అడవుల నరికివేత, అలాగే గ్రౌండ్ వాటర్ యూసేజు, అలాగే ప్రతి ఒక్కరూ అంటే డెవలప్మెంట్ కోసం ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడం, వీటన్నిటి చేయడం వల్ల ఈ ఉష్ణోగ్రత ఉందో అది 40 డిగ్రీలు, 45 డిగ్రీలు రాను కాలంలో ఇంకా 50 డిగ్రీలు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పటికే జిల్లాలో ఏటేటా వడదెబ్బ మరణాలు పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 2023లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. 2024లో 78 మంది చనిపోయారు. ఈసారి ఈ సంఖ్య మరింత పెరగవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఏప్రిల్, మేలో దాదాపు జూన్లో కూడా ఎక్కువ ఎండలను చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు చూసేసరికి మనకు మొన్న ఫిబ్రవరి నుండే స్టార్ట్ అయిపోయాయి ఎండలు. ఇప్పుడు వచ్చేసరికి ఇంకా ఎక్కువైపోయాయి. ఇప్పుడు దాదాపు 40 డిగ్రీల దగ్గరకు వచ్చేసాము. ముందు ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందో మనకు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇదన్నిటికీ కారణం ఏంటి అంటే ఈ చెట్లు నరకడమే కాకుండా ఈ గుట్టలు కూడా మాయమైపోతున్నాయి. గుట్టల వల్ల ఏమవుతుంది, చాలా చెట్లు ఉంటాయి. ఆ చెట్లు, అడవులు, పచ్చదనం వల్ల ఏమవుతుందంటే మనకు మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది. మంచి వర్షాలు అనేవి మనకు కురుస్తాయి. అయితే గుట్టలను తవ్వేయడము మరియు పంట వ్యర్థాలను కూడా కాల్చడం అనేది ఈ రోజులు ఎక్కువైపోయింది. మార్చి మొదట్లోని ఎండలకే జనాలు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ఇక చెప్పనవసరం లేదు. ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకుంటూ ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.